ఒక వార్త వినిపిస్తుంది. అదేందంటే జగన్ గత 15 డేస్ నుంచి లండన్ వెళ్ళాడు. మొదట్లో సైలెంట్‌గా ఉన్నాడు గానీ, తర్వాత నుంచి ఆయన ఆహ్, రోజుకొక ఫోటో రిలీజ్ హ్మ్. చేస్తున్నారు. చాలా మోడర్న్ గెటప్స్‌లో ఉంటూ రకరకాల వాళ్ళని కలుస్తూ ఫోటోలు గూడా రిలీజ్ అవుతున్నాయి. సో, యాక్చువల్‌గా ఏందంటే 45 రోజుల కిందటనే జనవరిలో తను ఎవ్రీ ఎంపీ నియోజకవర్గంలో వారానికి 3 రోజుల పాటు తిరగాలి అని ఒక ప్లాన్ ఉందని జెప్పారు. ఈ లోపల ఆయనకి లండన్ ట్రిప్ పడింది. వాళ్ళ పిల్లలు అక్కడ చదువుకుంటున్నారు. వాళ్ళ కన్వకేషన్ ఆ వ్యవహారాలు. దానికి ఆయన లండన్ వెళ్ళాడు. అయితే రేపటితో ఆయన పర్యటన పూర్తవుతుంది. మూడో తేదీ ఇక్కడికి వస్తున్నాడు. ఫిబ్రవరి 3. నాలుగో తేదీ వైసీపీ ముఖ్యులతో సమావేశం అవుతున్నాడు. సో, ఆయన ఇప్పటివరకు ఏందంటే ఇటు విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన తర్వాత దాని మీద ఆయనేం మాట్లాడలేదు ఇప్పటివరకి. పెద్దిరెడ్డిది పెద్ద హంగామా జరుగుతుంది. పెద్దిరెడ్డి మీద అవును. ఈనాడు హ్మ్. చాలా పెద్ద కథనం రాసింది. దాని తర్వాత పెద్దిరెడ్డి అక్రమాలు అడవిలో ఆస్తులు ఆక్యుపై చేసుకున్నాడు. అటవీ భూములని జెప్పి దాని మీద చంద్రబాబు నివేదిక గూడా వేశాడు. ఈ విషయం మీద గూడా మాట్లాడలేదు. అలాగే పథకాలు నేనివ్వలేను అని చంద్రబాబు చేతులెత్తేసాడు. డబ్బులు లేవు. డబ్బులొచ్చినప్పుడు ఇస్తాను. హ్మ్. ఇప్పుడు డబ్బులు లేవు గాబట్టి నేనివ్వలేనని జెప్పేసాడు ఓపెన్‌గానే. సో, ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఇప్పటివరకు నోరు విప్పలేదు. సో, ఒక ప్లాన్ ప్రకారం జగన్ అటాక్ చేయాలి ఈ ప్రభుత్వాన్ని. ఎందుకంటే హ్మ్. డైరెక్ట్‌గా చంద్రబాబే చెప్పేసాడు కాబట్టి ఇప్పుడు ఆ వీడియోని చంద్రబాబు చెప్పిన వీడియోలంతా కూడా విపరీతంగా తీసుకెళ్ళి జనంలోకి తీసుకెళ్ళి ఈ 8 నెలల్లో నేను గాని ఉండుంటే, నా ప్రభుత్వం ఉంటే ఒక్కొక్క కుటుంబానికి ఎంతెంతొచ్చేది అనేది లెక్కలతో పాటు ఇవ్వాలి. అట్లాగే చంద్రబాబు ఏం చెప్తున్నాడు? దీనికంతా కారణం జగనే. జగన్ గతంలో ఆర్థిక వ్యవస్థని సర్వనాశనం చేసిపోయాడు. అందుకే డబ్బులు లేవని. దానికి కూడా సమాధానం ఇవ్వాలనేది విత్ డేటా. హ్మ్. అంటే చంద్రబాబు 2019లో దిగిపోయిన నాటికి చంద్రబాబు ఎన్ని అప్పులు చేశాడు? ఖజానాలో 100,00,00,000 మాత్రమే పెట్టేసిపోయాడు. దాని తర్వాత చంద్రబాబు అప్పుల మీద వడ్డీ కట్టుకుంటూ నేను ఏ ఏ కార్యక్రమాలు చేశాను? సంవత్సరానికి నేను 77,000,00,00,000 సంక్షేమం దీనికిచ్చాను. దానివల్ల నాకు కొంత అప్పయింది. చంద్రబాబు అప్పు కంటే నా అప్పే తక్కువ. అట్లాగే నా పీరియడ్‌లో జీఎస్టీలు ఇవన్నీ కూడా పెరిగాయి. వృద్ధి రేటు పెరిగింది. ఇవన్నీ జగన్ చెప్పాలని ఒక ప్లానేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఆహ్, కేడర్‌లో గూడా ఒక ఉత్సాహం నింపాలి. ఎందుకంటే విజయసాయి రెడ్డిది పెద్ద షాక్ అని చెప్పాలి. అవును సార్. విజయసాయి రెడ్డి వెళ్ళిపోవడం అది గూడా వ్యక్తిగత కారణాలంటున్నారు. కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఆ కన్‌ఫ్యూజన్ తీర్చేదానికి విజయసాయి రెడ్డి నాకేం జెప్పాడు? నేను విజయసాయి రెడ్డికి ఏం జెప్పాను? సో, దీనివల్ల మన పార్టీకి నష్టమా? లాభమా? దీన్ని ఎలా మనం ఎదుర్కోవాలి? ఇవన్నీ గూడా జగన్ చెప్పాలని ప్లాన్ జేస్తూ కేడర్‌కి ఆహ్, ద్వితీయ శ్రేణి నాయకత్వానికి చెప్పాలనే ఒక ప్లాన్ ఉంది. అలాగే ఆహ్, చంద్రబాబు ఇచ్చిన హామీలు వాటిని బలంగా తీసుకెళ్ళాలి. ముఖ్యంగా సూపర్ సిక్స్ పేరుతో ఆయన ఏమేమి చెప్పాం మహా సిక్స్ పేరుతో 18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడబిడ్డకి నెలకి రూ. 1,500 జమ చేస్తానని, అట్లాగే తల్లికి వందనం పేరుతో ఒక తల్లికి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఆ పిల్లలందరికీ 15,000 పర్ ఇయర్ వేస్తానని, అట్లాగే దీపం పథకం కింద సంవత్సరానికి ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానని, అట్లాగే ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని, అట్లాగే అన్నదాత పథకం కింద రూ. 20,000 రైతుకు సంవత్సరానికి ఇస్తామని, అట్లాగే ప్రతి ఇంటికి కుళాయి ట్యాప్ కడతామని, ఆహ్, ఇప్పిస్తామని, అట్లాగే 20,00,000 ఉద్యోగాలు యూత్‌కి ఇస్తామని, యువగలం పేరుతో నిరుద్యోగ భృతి 3,000 ఇస్తానని, అట్లాగే రిచ్ టు పూర్ పేదలందరినీ డబుల్‌గా వాళ్ళకిప్పుడు ఎంత ఆదాయం ఉందో దానికి డబుల్‌గా హ్మ్. 5 ఏళ్లలో చేస్తానని ఇలాగా రకరకాల హామీలు ఇచ్చేశారు. వాటినిప్పుడు నెరవేర్చే పరిస్థితి లేదు. ఒక్క పెన్షన్‌లు తప్ప మిగతా ఏది కూడా అమలు కావట్లేదు. ఆల్రెడీ ఆరోగ్యశ్రీలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవన్నీ కూడా కట్ అయిపోయినాయి. అందుకని ప్రధానంగా జగన్ ఒకటి ఫీజు రీయింబర్స్ మీద ఆల్రెడీ జనవరి ఫిబ్రవరి 3 తేదీ ఆందోళనకు కూడా సిద్ధమయ్యారు. అయితే ఇప్పుడు జగన్ వచ్చినాక దాన్ని పోస్ట్‌పోన్ చేసుకొని, జగన్ వచ్చినాక ఒక ప్లాన్ ప్రకారం ఫీజు రీయింబర్స్‌మెంట్ మీద, హ్మ్. తర్వాత ఉచిత బస్సు మీద ఒక్కొక్క పథకం మీద
ఎవరైతే ఇప్పుడు నష్టపోయారు గదా! ఇప్పుడు అవును సార్. ఒక తల్లికి కనీసం 15,000 హ్మ్. వచ్చుండేది. ప్రతి ఒక బిడ్డకైనా. అవును. ఇప్పుడేందంటే ఈ 15,000 రాలేదు. రైతులకి జగన్ 13,000 ఇస్తున్నాడు. ఇప్పుడు అది రాలేదు. 20,000 అన్నాడు ఈయన. ఈయనకి ఆశపడిపోయారు. అందువల్ల జగన్ ఏందంటే నేను పలావ్ ఇస్తున్నా మీకు, చంద్రబాబు బిర్యానీ ఇస్తానన్నాడు. మీరు బిర్యానీ దగ్గరికి పోయారు. హ్మ్. బిర్యానీ లేదు, పలావ్ గూడా లేదు అవును అన్న సార్. స్లోగన్‌తో వెళ్దాలనే ఒక ప్లాన్‌లో ఉన్నాడు. సో, ఇది అంటే జ కూటమిలో గూడా ఆల్రెడీ కొంత గందరగోళం కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా 'పవన్ కళ్యాణ్' వర్సస్ ఆహ్, 'లోకేష్' అన్న హ్మ్. ఒక ఇది బయటకొచ్చింది. అలాగే కూటమిలో కొంతమంది సీనియర్ నాయకులు 'లోకేష్' డిప్యూటీ సీఎం అవ్వడాన్ని గూడా వ్యతిరేకిస్తున్నారు. ఆహ్, ఈ అంటే ఇంకొకటేందంటే గత కొంతకాలంగా మోడీ గాని, అమిత్ షా గాని 'పవన్ కళ్యాణ్‌కి' ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. నిజానికి ఇవ్వాల్సింది చంద్రబాబు. చంద్రబాబు మద్దతు లేకపోతే అక్కడ మోడీ ప్రభుత్వం కష్టాల్లో ఉంటది. కానీ ఇక్కడ జూస్తే చంద్రబాబు అమరావతికి కొంత అప్పు తీసుకురాగలిగాడు. తర్వాత దీనికి విశాఖ ఉక్కుకి కొంత డబ్బులు తీసుకురాగలిగారు తప్ప, ఈ పథకాలకు సంబంధించి ఏ రకమైన డబ్బులు తీసుకురావట్లేదు. అట్లాగే ఇక్కడ సంపద సృష్టిస్తాను నేనైతే అప్పుడు అడిగారు అందరూ మీరింత ఎలా ఇస్తారు? జగన్ ఇచ్చిన దానికంటే మీరు జగన్ 77,000 కోట్లు ఇస్తేనే ఇంత అప్పులైతే, అవును సార్. మీరు 1,30,000 కోట్లు సంవత్సరానికి ఎక్కడి నుంచి తీసుకొస్తారని అడిగినప్పుడు, నేను సంపద సృష్టి జేసి తీసుకొస్తన్నాడు. 8 నెలలయిపోయింది. ఇప్పుడేమో ప్రతిదానికి జగన్ మీద ఎంతకాలం జగన్ మీద నువ్వు చెప్పుకుంటూ గడిపేస్తారు మీరు. ఆహ్, హత్య కేసు ఎంత సంచలనమైందో చూసాము. దాని తర్వాత గురుమూర్తి ఇప్పటివరకు గురుమూర్తి మీడియాతో మాట్లాడడం గాని, ఎక్కడ బయట ఆయన ఆహ్, మాట్లాడడం గాని ఏమీ చూడలేదు. హ్మ్. పోలీసులు చెప్పిన స్టోరీనే మనం చెప్పుకున్నాం తప్ప, అసలు గురుమూర్తి ఎందుకు చంపాడనే దగ్గర ఇప్పటివరకు ఎవరికీ తెలీదు. అవును మోటివ్ సార్. అనేది గురుమూర్తి మోటివ్ ఏంటి? హ్మ్. ఎప్పుడైనా గూడా ఒక హత్య అంటే మోటివ్ ఇంపార్టెంట్. మోటివ్ ఎస్టాబ్లిష్ చేయకపోతే హత్య అని ప్రూవ్ చేయడం చాలా కష్టం. ఎక్కడైనా ఇన్వెస్టిగేషన్‌లో మోటివ్ ఆఫ్ ద మర్డర్ అనేది అది మోటివ్ ఏందంటే చాలా సార్లు రివెంజ్ ఉంటది. లేకపోతే భార్యాభర్తల మధ్య అయితే అనుమానాలు గాని, లేకపోతే ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉంటాయి. లేకపోతే మర్డర్ ఫర్ ద గెయిన్ అంటారు. గెయిన్ అంటే డబ్బుల కోసం, లేకపోతే ఆస్తుల కోసం. పలానా వ్యక్తిని చంపితే ఆస్తొస్తుందనో, డబ్బొస్తుందనో చంపుతారు. జనరల్‌గా మోటివ్స్ ఇలాగ ఉంటాయన్నమాట. సో, గురుమూర్తి విషయంలో మోటివ్ ఏంటి అనే దగ్గర ఇప్పటి వరకు పోలీసులు ఎస్టాబ్లిష్ చేయలేదు. ఎందుకంటే ఫస్టేమో ఆ భార్య మీద అనుమానం ఉంది. అందుకే చంపాడనేది ఫస్ట్ చెప్పారు. తర్వాతేమో గురుమూర్తికే ఒక అమ్మాయితో అఫైర్ ఉంది. దానికి అడ్డుగా ఉందని భార్యని హ్మ్. చంపాడనేది రెండో అవును సార్. కారణం చెప్పారు. ఇప్పుడేమో అంటున్నారు అసలు మోటివ్ ఏందో మాకు ఇప్పటివరకు తెలీదని మొన్న పోలీసులు సిపి కూడా సుధీర్ బాబు చెప్పారు. రెండోది మేము అన్ని విషయాలు ఇక్కడ మీకు చెప్పము. కోర్ట్‌లో చెప్తా ఉన్నాడు. మరి కోర్ట్‌లో ఎప్పుడు చెప్తారు అనేది తెలీదు. రిమాండ్ రిపోర్ట్ ఇప్పుడు బయటకొచ్చింది. రిమాండ్ రిపోర్ట్‌లో కూడా మీడియాతో ఏం చెప్పారో అదే ఉంది తప్ప కోర్ట్‌లో ఇతని ఎందుకు చంపాడు? ఏంటి? ఎలా చంపాడనే దగ్గర అతని వాంగ్మూలాన్ని బేస్ చేసుకొని చెప్పారు. అవును ఎలా సార్. చంపాడనేది మనం చూసాం. చంపినాక ఏమేం చేశాడనేది కూడా అతని వాంగ్మూలమే. గురుమూర్తి పోలీసులకిచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్‌లో ఉన్నదాన్నే పోలీసులు చెప్పారు. హ్మ్. ఆహ్, అట్లాగే దాన్ని ఇప్పుడు ఆమె చనిపోయిందని నిర్ధారణకు కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కానీ సరిపోదు హ్మ్. వీళ్ళొస్తే కోర్ట్‌లో ప్రూవ్ చేయాలి. అంటే కోర్ట్‌లో ఎప్పుడైనా కూడా ఒక వాంగ్మూలం సరిపోదు. ఎందుకంటే వాంగ్మూలాన్ని రేపొద్దున అతను వ్యతిరేకించే అవకాశం ఉంది. నేను చెప్పలేదు పోలీసులు నన్ను ఒత్తిడి చేసి చెప్పించారని. కానీ ఇప్పుడు గురుమూర్తి గురించి మీడియా ఫోకస్ చేయడం మొదలుపెట్టింది. అసలు ఈ గురుమూర్తి ఎలాంటి వ్యక్తి? ఇతనేమన్నా సైకోనా? సైకోపాతా? సోషియోపాతా? అసలు వీడి మైండ్ సెట్ ఏంటి? ఇంత క్రూయల్‌గా ఎలా చంపగలిగాడు? అవును సార్. అనేది చూస్తే అతనితో కూడా కొలీగ్స్ అంతా కూడా అతను మృదు స్వభావి, చాలా మంచివాడు. ఏ పని చెప్పినా కాదనకుండా సహాయం చేస్తాడు. ఇలాంటివే చెప్తున్నారు తప్ప ఎవరు కూడా అతను కొంత మెంటలోడనో లేకపోతే హ్మ్. కొంత ఇబ్బందుందనో ఎవరు చెప్పట్లేదు. హ్మ్. అంటే చాలా సార్లు సీరియల్ హంతకులు గూడా ఇలాగే ఉంటారు. మనం అమెరికన్ హిస్టరీలో గూడా సీరియల్ కిల్లర్స్ ఎక్కువుంటారు. దాని మీద సినిమాలు కూడా వచ్చాయి. 'టెడ్ బండి' ఇలాంటి సీరియల్ కిల్లర్స్ చాలా మంది ఉంటే,
వాళ్ళల్లో కూడా ఇలాగే ఉంటారు. వాళ్ళు చాలా జెంటిల్‌మ్యాన్‌లీ బిహేవియర్‌తో ఉంటారు బయట. అంటే చాలామంది లోపల మైండ్‌లో ఏం జరుగుతుందనేది బయట వాళ్ళకి తెలీదు. నవ్వుతూ ఉన్నంత మాత్రాన అందరూ హ్యాపీగా ఉన్నట్టు కాదు.